హాయ్ హలో వెల్కమ్ టు కన్నా అట్లాస్. నేను మీ కన్నా. కోనార్క్ నుంచి పూరికి వెళ్తున్నాం అన్నమాట. లెట్స్ గో. పూరి బస్ స్టాండ్ వచ్చేసింది. పూరి బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోదాం. చలో. ఆటో వాళ్ళు వచ్చి అరౌండ్ 10 రూపీస్ తీసుకున్నారు బస్ స్టాండ్ నుంచి పూరి టెంపుల్కి. రీజనబుల్ ప్రైజే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేనైతే ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామని చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను. అండ్ లాక్ రూమ్స్లో మన బిలాంగింగ్స్ అన్ని ఫోన్స్ లోనికి అలౌ చేయరు. ఫోన్స్ ఇవి పెట్టాలి. ఇదే లైన్లోకి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. ఈ లోపల మన మొబైల్స్ ఇవన్నీ ఇక్కడ లాక్ రూమ్లో పెట్టేసి అంటే A to Z అన్నీ చెక్ చేస్తారన్నమాట. ఏది అలౌ లేదు. నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా గ్రాండ్గా చూశాను అసలు. అండ్ ఇక్కడ మ్యారేజ్ జరుగుతుందని చూస్తున్నాను. అసలు పిచ్చ క్రౌడ్ ఉన్నారు. అండ్ నేను అంత క్రౌడ్ ఉంటారని అనుకోలేదు. అండ్ నేను గర్భగుడిలో నియర్లీ ఒక 20 మినిట్స్ దాకా ఉన్నాను. చాలా బాగా జరిగింది దర్శనం. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను అంత బాగా జరుగుతుందని రియల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా జనం ఉన్నారు. ఫస్ట్ కొంచెం అంటే అంత క్రౌడ్లో ఆ జనం పూరి అసలు చాలా బాగున్నారు టెంపుల్. అసలు నేను ఎంత చెప్పినా తక్కువే. అండ్ మనం అనుకుంటాం కదా టెంపుల్ అంటే ఎలా ఉండాలి, మన పారామీటర్స్లో టెంపుల్ ఎలా ఉండాలి అని అనుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ పిన్ టు పిన్ అలాగే ఉన్నది అసలు. అండ్ చాలా కొన్ని ఇందులో పక్షులు తిరుగుతాయి కానీ గుడి మీదకి వెళ్ళవు అసలు. అదేంటో కానీ. అండ్ ఇప్పుడు మనం ఎజ్యూమ్ చేస్తాం కదా టెంపుల్ అంటే ఇలా ఉండాలి, ఈ రేంజ్లో ఉండాలని. అసలు ఎగ్జాక్ట్ పూరి అలాగే ఉన్నది అసలు. చాలా బాగున్నది పూరి. అండ్ మెయిన్లీ చార్ధామ్ యాత్రలో ఒకటైన యాత్ర పూరి. అసలు చాలా బాగున్నది. దేవుడి దయ వల్ల ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ నేను లోనే ఉన్నాను గర్భగుడిలో. చాలా బాగా జరిగింది. అసలు టెంపుల్ ఉంది భయ్యా. అసలు బీవచ్చం. అసలు చాలా బాగున్నది. అసలు పక్క విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇదైతే. అసలు చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ గోపురం పైన ఫ్లాగ్ గాలి ఒకవైపు వేస్తే ఇంకొక వైపున అది ఎదురుతుంది. అది అసలు మిస్టీరియస్ అసలు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంకొకటి ఏంటంటే అసలు నేను బాగా అబ్జర్వ్ చేసింది, పూరి టెంపుల్ నుంచి పూరి బీచ్ ఒక 1 కిలోమీటర్. అసలు సీ సోరే వినపడదు అసలు రియల్గా. అసలు సముద్రం ఉన్నదని కూడా అసలు నాకైతే అసలు తెలియలేదు. పూరి రియల్ ఎక్సలెంట్. అసలు టెంపుల్ అంటే ఇలా ఉండాలనిపించింది. అసలు చాలా బాగున్నది టెంపుల్. చాలా బాగున్నది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా బాగున్నది. నేను మోస్ట్ సాటిస్ఫై అయిన టెంపుల్, వన్ ఆఫ్ ద టెంపుల్. అసలు చాలా బాగున్నది. అసలు ఎంత పొగిడినా తక్కువే పూరి జగన్నాథ్ టెంపుల్. పూరి జగన్నాథ్ గుడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. కంపల్సరీగా విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ద టెంపుల్ అనొచ్చు. కానీ లోపల గుడి చాలా పెద్దదే. దర్శనం చేసుకోవడానికి ఎంత తక్కువ వేసుకున్నా 45 to 1 hour పక్క పడుతుంది. చాలా పెద్ద టెంపుల్. అండ్ బయటికి రాగానే ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను వీడియో ఏదో రికార్డ్ చేస్తున్నాను, పిలిచి బొట్టు పెట్టేసేసి వాళ్ళే బొట్టు పెట్టేసి వాళ్ళే డబ్బులు అడిగేస్తున్నారు. పక్క ఓర్తిట్ అసలు. జై జగన్నాథ్, జై జగన్నాథ్. తిరిగి అలసిపోయి అమృతం అనే రెస్టారెంట్ దొరికింది. ఆర్డర్ చెప్పేసాం. అండ్ యాంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నది. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఆర్డర్ వచ్చి ఫ్రైడ్ రైస్ అండ్ బటర్ మసాలా. అండ్ ఫుల్ ఎండగా ఉన్నదని డెజర్ట్ ఐస్ క్రీమ్ ఇచ్చాము. హోటల్ అమృతం చాలా బాగున్నది. చాలా అంటే చాలా బాగున్నది. పక్క విజిట్ చేయొచ్చు. పూరి బీచ్, పూరి టెంపుల్ ఎదురుగుండా స్ట్రీట్ ఒకటి ఉంటుంది. ఆ స్ట్రీట్ స్ట్రైట్ వచ్చేస్తే నెక్స్ట్ రైట్ టర్న్. అసలు సీ సోరే అని పట్టలేదు. అసలు చాలా సైలెంట్గా ఉన్నది. మరి 1 కిలోమీటర్ అని నడుచుకుంటా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. పూరి బీచ్ అయితే చాలా వండర్ఫుల్గా ఉన్నది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. క్యామెల్స్, సో మెనీ రైడ్స్ ఎక్సెట్రా. అండ్ మార్కెట్ అయితే బేవచ్చం. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఆర్ట్ చాలా బ్యూటిఫుల్గా వేస్తున్నారు ఈయన. రిక్షా వాళ్ళ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. బీచ్ అయిపోయింది. హాయ్ అంత హాయిగా ఉంది.
పూరి బీచ్ నుంచి రైల్వే స్టేషన్కి రిక్షా తీసుకున్నాను. అండ్ రిక్షా ఎక్కి చాలా డేస్ అయింది అసలు. పూరి బాయ్, పూరిని బాగా మిస్ అవుతాను. బాగా నచ్చేసింది పూరి. తినే పూరి కాదు. పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా బాగున్నది. బీచ్ కూడా చాలా బాగున్నది. అలా నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఆ స్ట్రీట్స్లో వెళ్తే అసలు ఆ సీ సోరే రాలేదు. చాలా స్లోగా ఉన్నది. మేబీ గాడ్, దేవుడి వల్ల అంతది. టెంపుల్ అయితే అసలు బీచ్ అయితే చాలా దూరం ఉన్నది అనుకున్నాను నేనైతే అసలు. రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మన ట్రైన్ కూడా వచ్చేసింది. మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తిరిగి ఫుల్ ఆకలేసి ఆర్డర్ పెట్టేసాను ఫుడ్ అయితే. జర్నీ అయితే చాలా టైం పట్టింది. బట్ నేను అలసిపోవడానికి జర్నీకి కరెక్ట్గా సెట్ అయింది. గోదావరి రివర్ అసలు వేరే లెవెల్ అసలు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. గోదావరి, ఆ రివర్, బ్రిడ్జ్, దాని మీద జర్నీ. భీమవరం దగ్గరలో ఉన్నాం. భీమవరంలో దిగిపోయామాట. ఇప్పుడు భీమవరం నుంచి పాలకొల్లు వెళ్ళాలి. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్దాం. వెళ్ళిన 10 మినిట్స్కే బస్ దొరికేసింది. టికెట్ 30 రూపీస్. నిజంగా పూరి నుంచి నేను ఇక్కడ దాకా పెద్ద ఇబ్బంది పడలేదు, కానీ భీమవరం నుంచి పాలకొల్లు వెళ్ళడానికి చాలా స్ట్రగుల్ అయ్యా. అండ్ పాలకొల్లు వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా అట్లాస్.